ఖచ్చితంగా ఈ ప్రస్తుత పరిస్థితులలో ప్రతి భారతీయుడు కూడా మోడీ గారికి సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే భారతదేశం అభిప్రాయం పాకిస్తాన్లో ఉంది. నిన్న మనం చూసినాం. ఖచ్చితంగా భారత ప్రభుత్వం కూడా 9 స్థానాలను ఐడెంటిఫై చేసి మరీ అక్కడ కూడా అటాక్ చేసింది. ఈ 9 స్థానాలు అటాక్ చేసినప్పుడు వాళ్ళు క్లియర్గా ఒక విషయం చెప్పారు. ఒక్కొక్క ప్రాంతం అటాక్ చేసినప్పుడు ఆ ప్రాంతాన్ని ఎందుకు అటాక్ చేశారు, అక్కడ వాళ్ళు ఉగ్రవాదులకు ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు, ఇంకొక చోట శిక్షణ ఇచ్చిన వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఇటువంటి నేరాలకు పాల్పడారు, ఈ విధంగా చెప్పి 9 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసింది. అంటే వీళ్ళు దాడి చేసిన విషయం అంతకుముందు భారత ప్రభుత్వం తెలిసింది కదా. తెలిసి ఇంతకాలం అసలు ఎందుకు ఊరుకుంది? అది ఈ యొక్క అలసత్వమే పాకిస్తాన్ ఇంత దూరం రావడానికి కారణం. భారత ప్రభుత్వానికి తెలిసినప్పుడు బలాంటి చోట ఉగ్రవాద శిక్షణ తెలిసినప్పుడు వాళ్ళు మన మీద అటాక్ చేసినాక ఇంతకాలం కూడా ఎందుకు ఊరుకున్నారు? ఈ పాటికి ఎప్పుడో మన ముందు చేసినటువంటి వాళ్ళే ఈ పాటికి వాటిని ఎప్పుడో డిస్ట్రాయ్ చేసి ఉండాల్సింది. పాకిస్తాన్ యొక్క గర్వాన్ని అణచుంచాల్సింది. కానీ ఇప్పటి వరకు కూడా ఉండి ఇప్పుడు చేయడం అనేటువంటిది ఒక దురదృష్టకరమైన విషయం. ఏమైనా సరే ఇప్పుడైనా సరే ఆ యొక్క ఉగ్రవాద శిబిరాలని కూడా తొలగించేస్తున్నారు. పాకిస్తాన్ మీద కూడా బాంబులు వర్షం కురిపిస్తున్నారు. మోడీ తన సత్తా చూపిస్తున్నారు, భారత ప్రభుత్వం సత్తా ఏందో చూపిస్తున్నారు. అసలు ఇండియా వైపు చూడాలంటే మటుకు పాకిస్తాన్ చూసుకోవాలి, అసలు నిద్రలో కలవరించాలి. ఆల్రెడీ కూడా అక్కడ ప్రధానమంత్రి యుద్ధం అని చెప్పంగానే ఆయన ఒక ఆయనకి మూలశంక వచ్చేసిందంట, ఒక ఆయనకేమో జ్వరం వచ్చేసి ఎక్కడికో లూజ్ మోషన్లు అవుతున్నాయంట. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రధానమంత్రి పారిపోయాడు, పాకిస్తాన్ ప్రధానమంత్రి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు కేవలం ఏంటంటే ఈ యొక్క అణుబాంబేస్తారనేటువంటి భయమే కూడా భారత ప్రజల్లో కూడా ఉంది. ఎందుకంటే ఏంటంటే ఒకటే పిచ్చివాడి చేతిలో రాయి. పాకిస్తాన్ అనేది ఒక పిచ్చి దేశం, ఒక తెలివి తక్కువ దేశం. ఈ యొక్క పిచ్చివాడి చేతిలో రాయి ఉంటే వాడు ఎవరైనా కొట్టచ్చు. ఎందుకంటే వాడికి విచక్షణ లేదు కదా. అందువల్ల వాడు విచక్షణ కోల్పోయి అణుబాంబేస్తే అది తీవ్రమైన నష్టం కలిగించే అవకాశం ఉంది. అక్కడ అందరూ భయపడుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో కూడా ప్రతి పౌరుడు కూడా మోడీ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. ఇది పార్టీలకు అతీతంగా చేయాలి. అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన సపోర్ట్ చేశారు. ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క మోడీ గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడం జరిగింది. ప్రపంచం మొత్తం కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ అమెరికా అధ్యక్షుడు కూడా చెప్పారు, రష్యా అధ్యక్షుడు చెప్పారు, ఈ యొక్క ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా చెప్పారు. ఎవరైతే ఇండియా మీద కనుక అటాక్ చేస్తే ఆ దేశం పాకిస్తాన్ని సర్వనాశనం చేస్తాం, ప్రపంచ పటంలో పాకిస్తాన్ని లేకుండా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా అదే కూడా జరుగుతుంది. ఆల్రెడీ పాకిస్తాన్ 2-3 దేశాలకు విడిపోతున్నది. బెలూచిస్తాన్ వేరే దేశం కూడా విడిపోయింది. ఈ సందర్భంలో ప్రతి భారతీయ పౌరుడు కూడా మోడీ గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. ఇక్కడ రాజకీయ పార్టీ అనేటువంటి ఉద్దేశం కాకుండా అందరూ కూడా భారత ప్రభుత్వానికి కూడా సపోర్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దానికే ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రజల యొక్క మద్దతు గురించి ఇన్వైట్ చేస్తున్నది. ఆర్మీలో సేవలు అందించడానికి రమ్మని చెప్పారు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇండియన్ ఆర్మీకి సపోర్ట్గా కూడా గవర్నమెంట్కి వాళ్ళ వెబ్సైట్లో నోట్ చేసుకొని ప్రభుత్వానికి మద్దతుగా ఉండవలసిందిగా కూడా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.